ఓం. మనము నిరుక్తము మొత్తం చూసేసాం. చూసిన తర్వాత చివరిలో కొంత ఇచ్చాడు, షార్ట్ నోట్స్ అని చెప్పి ఒక పార్ట్ ఇచ్చాడు. అది మనం అప్పుడు చెప్పుకోలే కనుక అది ఇవాళ వీలైతే ఇవాళ, లేకపోతే ఎల్లుండి, మళ్ళీ గురువారం ఉంది కదా. గురువుగారు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ 2 రోజుల్లో చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. ఈ షార్ట్ నోట్స్ లో ముందు 117వ పేజీ మీకు ఇచ్చిన స్టడీ మెటీరియల్. అది మనకు తెలియదు. ఈ స్టడీ మెటీరియల్ 117వ పేజీ 18వ పేజీలో ఏం చేశారంటే, నిరుక్తం మీద ఎవరెవరు వ్యాఖ్యానాలు రాశారో వాళ్ళ గురించి, తర్వాత ఈ నిరుక్తంలో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే వాటి మీద రెఫరెన్సులు వచ్చాయో, ఉదాహరణకి శాకటాయనుడు ఉన్నాడు, ఇది శాకటాయనుడి మతము అని చెప్పి మనకు కొన్ని చోట్ల వస్తాయి. ఆ ఖండనలకు కానీ లేకపోతే సమర్థనకు కానీ గాక, కొంతమంది ఒక థాట్ ని సమర్థించారు, కొంతమంది ఒక థాట్ ని ఖండించారు వాళ్ళది. ఈ విధంగా గార్గ్యుడు, తర్వాత వార్షాయని, ఔదుంబరుడు, వీళ్ళ పేర్లు చెప్తారు. వీళ్ళ గురించి 2 3 వాక్యాలు ఇచ్చారు. వస్తే ఒకటో రెండో పేర్లు ఇందులోంచి రావచ్చు, ఒక పేరు గ్యారెంటీగా రావచ్చు. అయితే నిరుక్తానికి సంబంధించిన మటుకు కొన్ని ఎన్ని ఇచ్చారు? 40 సుమారుగా ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 48 రాశారు ఇక్కడ. మరి నన్ను ఉన్నాయో లేవో చూడాలి. ఆరు. ఓకే. ఇట్లా అర్థ. అర్థ అంటే అర్థ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది రూట్ రు రుగతౌ. ఇంగ్లీష్ లో వాడి ఇవ్వాల్సినటువంటి ఎక్స్ప్లెనేషన్ వాడు మనకి ఇచ్చాడు. దీన్ని కొంచెం వివరంగా వీలైతే చెప్పుకుందాం. అర్థ. అర్థ అంటే ఏమిటి? ధనము అని గాని, ప్రయోజనం అని గాని, మాటకుండే భావం అని గాని, ఉద్దేశం అని గాని, కారణం అని గాని, అంటే శబ్దము ద్వారా అర్థం ప్రాప్తిస్తుంది కనుక, శబ్దము ద్వారా అర్థం ప్రాప్తిస్తుంది కనుక అది ప్రాప్తిస్తుంది అని గుర్తుపెట్టుకున్నాం. అందుకని ఏమైంది? దీన్ని ఎవరైతే దీన్ని కోరుకుంటారో వాళ్ళకి ఇది చేరుతుంది, ఇక్కడి నుంచి చేరుతుంది. అందుకని రుగతి ప్రాపణయో అనేటటువంటి ధాతువు నుంచి, రుగతి ప్రాపణయో అనే ధాతువు నుంచి ఈ అర్థ అనేటటువంటి శబ్దము వ్యుత్పన్నమైనది అని. మాట అనగానే నశిస్తుంది. మాట ఏదైతే మనం ఉచ్చరిస్తామో అది అనంగానే ఆ శబ్దం లైవ్ అయిపోతుంది. కానీ దాని అర్థం ఏదైతే ఉందో అది మాత్రం నిలిచి ఉంటుంది. అంటే ఏమైంది? ఇప్పుడు డబ్బు ఒకటి దగ్గర ఉంది, అది వీడిని వదిలి వెళ్ళిపోయింది. కానీ వాడి దగ్గర వెళ్ళిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళిందో వాడి దగ్గర ఉండిపోయింది. అట్లాగే మనం శబ్దం అన్నాం, అనంగానే శబ్దం మనం పంపించిన మన దగ్గర లైవ్ అయిపోయింది. కానీ ఎవరికి చేరిందో వాడి మనసులో మాత్రం, అరే ఆ రోజు వాడు నన్ను ఇట్లా తిట్టాడురా బాబు అని చెప్పి మనం జీవితాంతం గుర్తెట్టుకుంటాం. అంటే ఆ శబ్దం ఉందా, అర్థం ఉందంటే అర్థం ఉన్నది అని చెప్పి ఇట్లా చెబుతూ ఉంటారు. ఇక్కడ వెళ్ళిపోయిన దగ్గర, పోయిన వాడి దగ్గరికి కాకుండా ఎక్కడికి వెళ్ళిందో ఇక్కడ అలాగే ఉంటుంది అని. దీనికి ఈ అర్థానికి అరణము అంటే గమనము అని, గతి నివృత్తం అనే దాని నుంచి కూడా కొంతమంది అర్థ శబ్దాన్ని సాధించారు అని పెద్దలు చెబుతారు. ఒక్క నిమిషం బ్రేక్ ఇస్తానండి. తర్వాత ఏమిచ్చాడు? అశ్వహ.
ఇది అష్ ప్లస్ వహ అని అశ్వహ అనేది ఇచ్చాడు. అసలు అశ్వహ అంటే గుర్రము. ఈ గుర్రము అని ఎందుకు అర్థం వచ్చింది? అశ్వం అని ఎందుకు వచ్చింది గుర్రానికి పేరు అంటే, అది ఎక్కడ పరిగెడుతూ ఉంటుందో అదంతా వ్యాపించి ఉంటుందిట. అంచేత అశ్నుతే ధ్వానం. అశ్నుతే ధ్వానం. అశూంగ్ వ్యాప్తౌ అనేటటువంటి ధాతువు నుంచి జన్యమైనది అని చెప్తారు. అశూంగ్ వ్యాప్తౌ అనేటటువంటి ధాతువు నుంచి ఇది జన్యమైందని, ఎందుకంటే దారిలో పోతూ వ్యాపిస్తుంది. అంటే ఇప్పుడు అశ్వ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వ్యాపకశీలమైన దానికి వచ్చింది. అందుకని మనకి పైనుంచి ఆకాశంలో ఏమొస్తున్నాయండి అంటే అక్కడ కిరణం ప్రారంభమై ఏమవుతుంది, ఎక్కడ పడితే అక్కడ వ్యాపిస్తుంది. కనుక ఆకాశంలో వ్యాపించేది కనుక అశ్వ శబ్దానికి కిరణము అనే అర్థం కూడా ఉంది. అట్లాగే మనకి ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు, ఎక్కడికి పడితే అక్కడికి పోతూ ఉంటుంది. అంచేత మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కన్ను ఏదో చూస్తూ ఉంటుంది, మనసు ఇంకోటి ఏదో చూస్తూ ఉంటుంది. ఇట్లా చూసే లక్షణం, వ్యాపించే లక్షణం ఉంది కాబట్టి అశ్వశబ్దానికి ఇంద్రియం అనేటటువంటి అర్థము కూడా ఉన్నది. ఎందుకు? ఈ ఇంద్రియాలు తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి కదా, అంటే వ్యాపిస్తున్నాయి అని అర్థం. అట్లాగే ఈ గుర్రము ఎక్కువగా తినేది, బాగా తింటుంది, ఎంత పెట్టా తింటూనే ఉంటుంది అది. కనుక మహాశనం, బాగా భోజనం చేస్తూ ఎక్కువగా తినేది కనుక అశభోజనే అనే ధాతువు నుంచి కూడా అశ్వశబ్దము వ్యుత్పన్నమైంది అని పెద్దలు అంటారు. ఇట్లా ఇంద్రియం కూడా బాగా తింటుంది. ఇంద్రియాలు కూడా మనం ఆలోచనలు విషయాలన్నీ స్వీకరిస్తుంటుంది కదా, కనుక ఇవన్నీ కూడా వ్యాపించేది, బాగా తినేది అనేటటువంటి అర్థాల్లో అశ్వశబ్దానికి ఉంది. తర్వాత అక్షి. అక్షి శబ్దం. ఈ అక్షి శబ్దం ఎక్కడుంది అంటే అక్షి కన్ను, చష్టే చష్టే చక్షి వ్యక్తాయాం వాచి దర్శనేపి అంటే అన్నిటినీ, సర్వమును సకలమును దీనితో చూడటం జరుగుతుంది. కనుక వస్తున్నా వస్తున్నా. కన్నుతోటి అన్ని చూడటం జరుగుతుంది. కనుక వ్యక్తము చేస్తుంది కదా, మనకి ప్రపంచంలో కన్ను చూసింది, అక్కడ ఒక డబ్బా ఉందో, ఇంకో పుస్తకం ఉందో, లేకపోతే పరీక్ష పేపర్ ఉందో, లేకపోతే సరదాగా చెప్పాలంటే చూసి రాసుకుంటుంటే ఇన్విజిలేటర్ వస్తున్నాడనో, రకరకాలు ఎక్కడ కన్ను చూస్తుంది కాబట్టి ఇది వ్యక్తపరిచేది కాబట్టి అని, దీని కన్ను అన్నిటినీ వ్యక్తం చేస్తుంది అని అర్థం చెప్పారు. కనుక అన్ని చూడటం జరుగుతుంది. అయితే దీన్ని ఏమన్నారు? కన్ను చక్షి వ్యక్తాయాం అనే ధాతువు నుంచి వచ్చింది. అనక్తే ఇది అని అక్షిహి అని ఆగ్రాయణుడు అనేటటువంటి వారు దీనికి ఆ వ్యుత్పత్తి కూడా చెప్పాడు అని మరొక అర్థాన్ని మనకి అక్షి శబ్దానికి కనబడుతుంది. దాని తర్వాత పదం ఏమిటి? అద్భుతం. అద్భుతం. ఇంతకు ముందు ఎప్పుడూ ఒకటి జరగంది అద్భుతం అంటే ఏమిటి? అభూతం. భూతకాలం అంటే గతంలో జరిగింది, అభూతం అంటే గతంలో జరగనటువంటిది. కనుక ఇంతకు ముందు ఎప్పుడూ జరగనిది అభూతం అవుతుంది. యద్ అభూతం తద్ అద్భుతం అని కొంతమంది దానికి వ్యుత్పత్తి చెబుతారు. అంటే కదాచిత్కంగా, అంటే ఎప్పుడో ఒకసారి, చాలా అరుదుగా, రెగ్యులర్ గా జరిగేది కదండి, చాలా అరుదుగా. అంటే ఏంటి? నేను రాసిన శ్లోకంలాగా అనమాట. ఎప్పుడో కానీ శ్లోకం రాయలేను నేను.
అది అదుపు. సరే, అంటే ఎప్పుడో అప్పుడు కానీ జరిగేది. అయితే జరిగితే జరిగింది కాక, అందుకని అలా జరిగేదాన్ని దీనికి మహత్ అంటే గొప్పది, శ్రేష్టమైనది అనే అర్థం కూడా ఈ అద్భుతానికి పెద్దలు చెప్తారు. అద్భుతం తర్వాత అధ్వర్యు. అధ్వర్యు. అధ్వర్యు అంటే ఏమిటి? యజ్ఞము చేసేటప్పుడు దానికి మనం చదువుకున్న ఇంతకుముందు శిక్షావళిలో అనుకుంటా, శిక్షావళిలోనే ఉంటుంది. 16 మంది ఉంటారు ఋత్విక్కులు. అధ్వర్యుడు, హోత, 16 18, 18 మంది, 18 మంది. అధ్వర్యుడు, హోత, తర్వాత బ్రహ్మ, తర్వాత అధ్వర్యు, ఉద్గాత. ఉద్గాత అండి. ఉద్గాత. ఉద్గాత. ఉద్గాత, హోత, అధ్వర్యు, బ్రహ్మ. వీళ్ళు ప్రధానమైన వాడు ఒకడు. వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు ముగ్గురు చొప్పున, ఒక్కొక్క వేదానికి నలుగురు, 4 వేదాలకి 4 4 16. యజమాని, యజమాని పత్ని ఇద్దరు, 18. ఇట్లా ఇందులో ఒక ఆయన అధ్వర్యు, అంటే యజ్ఞాన్ని చేయాలని కోరుకునేవాడు. అధ్వర్యు. అధ్వర్యం, అధ్వరం కామయతే, అంటే యజ్ఞాన్ని అన్ని అంగాలతో కూర్చేవాడు అనమాట. అధ్వర్యం యునక్తి, యజ్ఞాన్ని నడిపేవాడు. అధ్వరం యునక్తి, యజ్ఞాన్ని నడిపేవాడు. అధ్వర్యస్య సేత, అధ్వర్యాన్ని గాని, అధ్వర్యం గురించి గాని, శాస్త్రాన్ని గురించి గాని అధ్యయనము చేసేవాడు. ఇవన్నీ ఏర్పడటానికి ఏమైంది? అధ్వర్ అనే శబ్దంతో యుహు అనేది ఒకటి తగిలించారు. అధీయసే యుహు ఉపబంధ. యజుర్వేదాన్ని అధ్వర్యు వేదము అనే పేరు కూడా, అంటే యజుర్వేద మంత్రాలని యజ్ఞ కార్యక్రమంలో చదివేవాడిని అధ్వర్యు అంటారు. అంచేత యాగాన్ని చేయించేవాడు, చేసేవాడు అధ్వర్యువు అని అధ్వర్యువు అనే శబ్దానికి మనకి వ్యుత్పత్తి చెబుతారు. ఇంకా అధ్వర్యు శబ్దం తర్వాత ఎవరున్నారండి? అధ్వర్యు శబ్దం తర్వాత ఆఖ్యాతం. రాఖ్యాతాం. రాఖ్యాతాం. అఖ్యాతాము. ఈ అమ్మాయి రాసిచ్చిన నోట్స్ లో హాస్యం అని చెప్పి నోరు అని రాశారేంటి? అది హాస్యమైనట్టుంది సార్. హాస్యం ఉందండి, అనేసి హాస్యం కూడా ఉందండి. అది 8వది అది అది ఎనిమిదోది అండి. అది కూడా ఉంది. ఓకే 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 ఓకే. అంటే ఏం ఆ పుస్తకంలో ఉన్న వరుసలోనే చెప్పుకుంటే బాగుంటుంది కదా అని. ఆఖ్యాత. ఈ ఆఖ్యాతం అనేది ఒక క్రియాపదము. అంటే క్రియాపదం అంటే ఏంటనమాట? భావ ప్రధానముగా ఉండేది. యక్షి ఆఖ్యాతం అనగా
క్రియాపదములకు ప్రాధాన్యము కలిగిన. ఓకే, ఆఖ్యాతం అంటే ఇది ఒక క్రియాపదము. అంటే ఇదేం చేస్తుంది? భావానికి ప్రధానంగా ఉంటుంది. అంటే ధాతువుకి ఏ అర్థమైతే ఉన్నదో ఆ అర్థమే భావం. దాన్ని ఉత్పాదన అని, క్రియ అని అంటాం మనం. అంటే మొత్తం వాక్యం ఆఖ్యాతంతో అంటే క్రియతో పరిసమాప్తం అవుతుంది. కనుక కేవలం క్రియాపదం ఒక్కటి చెప్పినా వాక్యం పూర్తయిపోతుంది. వెళ్ళు అన్నాడు అనుకోండి, అయిపోయిందిగా వాక్యం. రా, అయిపోయింది వాక్యం. గచ్చ, అయిపోయింది వాక్యం. కనుక ఒక వాక్యము దేంతో ఎంత అవుతుంది అంటే ఆఖ్యాతంతో ఎంత అవుతుంది. మొత్తం వాక్యం ఆఖ్యాతంతో అంటే క్రియతోటే పరిసమాప్తుంది. సర్వం వాక్యం క్రియయా పరిసమాప్యతే. ఏమిటున్నాయి మనకి? 4 చెబుతాడు నిరుక్తల్లో. నామ, ఆఖ్యాత, ఉపసర్గ, నిపాతలు అని 4 విభాగాలు చేశాడు శబ్దాన్ని. ఈ 4గింట్లో కూడా ఆఖ్యాతమే ముఖ్యమైనది. ఆంగ్ ప్లస్ క్షై. ఆంగ్ ప్లస్ క్షై. ఆంగ్ అనేది ఏమన్నా ఉపసర్గ. దాని క్షై అనేటటువంటి క్షాయ్ వ్యక్తాయాం వాచి అని. క్షాయ్ అనే ధాతువుకి అర్థం ఏంటంటే వ్యక్తాయాం వాచి అని. అంటే ప్రధానమైనటువంటి ఆ ద్రవ్యం యొక్క భావాన్ని అంతటా ప్రకాశింపచేసేది కాబట్టి ఆ క్రియకి లేదా దాన్ని ఆఖ్యాతం అని అన్నారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యా నేను. ఆఖ్యాతం తర్వాత ఆచార్య కదండి. ఆచార్య అండి. అవును మహోదయ. ఆచార్య సార్. ఆచార్య. ఆచార్య ఆచార్య అంటే ఈయనెవరు అంటే అధ్యాపకుడు. ఆచార్యుడు అంటే అధ్యాపకుడు, చదువు చెప్పేవాడు, గురువు. తర్వాత మనకి ఏం నేర్పిస్తాడండి ఆచార్యుడు అంటే? మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా వ్యవహరించాలో ఆ రీతిని, అలా ఆచరించాల్సిన పద్ధతుల్ని, ఏమిటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి అలవాట్లని గ్రహింప చేసేవాడు. కనుక ఆచారం గ్రాహయతి. ఆంగ్ ప్లస్ చర. చర అంటే గతి భక్షణయో అని అర్థం. ఆంగ్ ప్లస్ చర కలిస్తే అది ఆచార్య శబ్దానికి వ్యుత్పత్తి అవుతుంది. ఈయన ఇంకేం చేస్తాడు? ఏదైనా నేర్పించేటప్పుడు అర్థాలని ఏరి వాటిని గుచ్చెత్తి వివరించి చెబుతాడు. ఈ పదం ఇట్లా అవుతుంది ఏంటండి అంటే, అంటే కేయూరాణి భూషయంతి పురుషం అనగానే అసలు కేయూరాణి అంటే ఏమిటి, భూషయంతి అంటే ఏమిటి, పురుషం అంటే ఏమిటి వివరాలు చెబుతాడు. ఇట్లా అర్థాలను ఏరి వాటిని ఒక వరుసలో పెట్టి గుచ్చి వివరంగా చెబుతాడు. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? ఆచినోత్యర్థాన్, అర్థాన్ని చినోతి ఏరి మనకి గుర్తిస్తాడు. కాబట్టి ఆంగ్ ప్లస్ చి, చేయనే అనేటటువంటి ధాతువు నుంచి కూడా ఈ ఆచార్య శబ్దము వ్యుత్పన్నమైంది అని చెబుతారు. అంటే పలు రీతులలో అక్కడక్కడ పోయే అర్థాలని బుద్ధిని ఆకర్షించి దాన్ని ఒక చోట ఏకీకృతం చేసి వాడు మనకి విద్యని వారు నేర్పిస్తారు. కాబట్టి ఆచినోతి బుద్ధిం అనే తాత్పర్యంలో కూడా ఆచార్య శబ్దానికి వ్యుత్పత్తి చెబుతారు. తర్వాత ఆస్యం అన్నారు కదండి. ఇక్కడ ఆస్యం వచ్చింది కదా. ఆస్యం, ఆస్యం అంటే నోరు. ఆస్యము అంటే నోరు. ఇది ఏంటవుతుంది? ఈ నోట్లో ఏం చేస్తున్నామండి మనం అంటే అంటే ఏం చేస్తామండి? అన్నంలో ఏదోటి వేస్తాం, ఈ నోట్లో ఏదోటి వేస్తాం. అన్నము ఏవో గడ్డి కాదు. ఇవాళ రేపు అయితే కనుక మ్యాగీ అని చెప్పాలి, అన్నం అనకూడదు. మరి పిల్లలు కోప్పడతారు. కనుక దీంట్లో అన్నాన్ని వేస్తాం. కనుక అస్యతే, అసుక్షేపే. అసుక్షేపే అనేటటువంటి ధాతువు నుంచి అంటే అన్నము దీన్ని ఊరేలాగా చేస్తుంది. ఈ అన్నం ఇందులో పెట్టగానే వెంటనే తినం మనం.
ఆ తిన్నదాన్ని నములుతాం. నమిలినప్పుడు అక్కడ ఊరుతుంది ఆ లాలాజలంతో పాటు. కనుక అన్నం దీన్ని ఊరేలాగా చేస్తుంది కాబట్టి ఆస్యస్థ ఏదద్ అన్నం అని ఆ అన్నమును ఊరేలా చేసేటటువంటి లక్షణం కలిగిన ఆ ప్రదేశానికి ఆస్యం అనేటటువంటి పేరు పెట్టారు. దీన్ని నోరు అనేటటువంటి అర్థం. దీనికి ఈ భాగానికి వాళ్ళు 4 మార్కులకి ఇస్తున్నారండి. మనకి పరీక్షలో షార్ట్ నోట్స్‌ల్లో ఈ పదాలిచ్చి వీటి ఉత్పత్తి రాయమంటారు. మనకి రాంగ్ నోషన్ ఒకటుంటుందండి. ఏంటంటే 5 మార్కులైతే ఇంత వెడల్పు రాయాలి, ఇంత పొడవు రాయాలి. లేతే 3 మార్కులైతే ఇంత రాయాలి అని ఒక కొలతని మనకి తెలియకుండా అలవాటు చేసుకుంది మన మనసు. అలా ఏమీ లేదు. శాస్త్రీయ విషయం రాసేటప్పుడు దాని యొక్క కరెక్ట్‌గా చెప్పాల్సిన డెఫినిషన్ చెప్పేస్తే పనైపోతుంది. అంతకు మించి ఇంకేం చెయ్యక్కర్లే. అంచేత ఎంతైతే దానికి డెఫినిషన్ చెప్పారో అది మాత్రం రాస్తే మనకి ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ వేస్తారు. ఎట్లా? దాని ఏ ధాతువు జన్యము, దాని అర్థం ఏమిటి? అయిపోయింది. కనుక అర్థం ఎందుకొచ్చింది? ఈ ధాతువు నుంచి ఎందుకొచ్చింది అని మనకి గుర్తుంటే ఆ వ్యాఖ్య కూడా ఒక లైన్ రాద్దాం. గుర్తు లేకపోతే ఆ ధాతువు పేరు, దాని అర్థము రాసి వదిలేసినా కూడా మనకి దాని గురించి మీరు చెప్పినట్టు అవుతుంది. ఎటువంటి డౌటు ఈ విషయంలో అక్కర్లేదు. ఇంకో ఈ నిరుక్తం పేపర్ మీరు చూసినట్లయితే మీకు 20 మార్కులకి ఇస్తున్నాడు అనుకుంటా ఈ నిరుక్తం పేపర్. 20 మార్కులు ప్రాకృతానికి, 20 మార్కులు నిరుక్తానికి, 40 మార్కులు మన మధ్యలో ఉన్నటువంటి భాషా శాస్త్రానికి, లింగ్విస్టిక్స్ కి. అయితే చూసినట్టయితే 12 మార్కుల క్వశ్చన్ లో 1, 4 మార్కుల క్వశ్చన్ లో 2, కనుక 20 మార్కులేనాయి. మనం గమనించినట్లయితే 4 మార్కుల క్వశ్చన్లు 5 రాయాల్సిన వాటిలో 2 నిరుక్త నుంచి వస్తాయి ఖచ్చితంగా. నిరుక్త అట్లాగే ప్రాకృత నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. భాషా శాస్త్రం నుంచి వస్తాయి. ఎన్ని వస్తాయి? మొత్తం కలిపి భాషా శాస్త్రం నుంచి 4 వస్తాయి. భాషా శాస్త్రం నుంచి 4, నిరుక్త నుంచి 2, ప్రాకృతం నుంచి 2, మొత్తం 8 క్వశ్చన్లు. ఇందులోంచి మీరు 5 ఏరుకోవాలి. కనుక ఈ ఏరుకునేటప్పుడు ఒకటి మీరు ఖచ్చితంగా వదిలేసినా కూడా ఈ 3 హెడ్డింగుల్లో 5 మార్కుల క్వశ్చన్లు ఎక్కడికి పోవు మీకు. ఈ నిరుక్తమే తీసుకుందాం, లేదా ప్రాకృతమే తీసుకుందాం. ప్రాకృతంలో 2 ట్రాన్స్లేషన్స్ రాసేస్తే అయిపోయింది. ఒక భాషా శాస్త్రంలో ఉన్న మిగతా క్వశ్చన్ రాసినా అయిపోతుంది. లేదా భాషా శాస్త్రంలో డిఫికల్ట్ గా ఉందనిపిస్తే ఇవి 2 అవి 2 చదువుకున్నా మీకు క్లియర్ అయిపోతుంది. అట్లా 5 మార్కుల క్వశ్చన్ ని హ్యాండిల్ చేసేందుకు ఒక సబ్జెక్ట్ లో మీరు కొంచెం లీనియంట్ వ్యూ తీసుకోవచ్చు. ప్రాకృతం నాకు అర్థం కావట్లేదండి. ప్రాకృతం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మాట చెప్పుకోవాలి. ప్రాకృతంలో 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయండి. ఏంటంటే మరి వాళ్ళు పేపర్ ఎలా దిద్దుతారో నాకు తెలియదు, కానీ 2 స్కూల్స్ ఆఫ్ థాట్ ని చెప్తా. ఏంటంటే ఇప్పుడు ఏదో అత్త అత్త నిమజ్జతే ఏదో శ్లోకం ఉందనుకోండి కాసేపు, అది అక్కడ యథాతథంగా ఆ శ్లోకానికి సంస్కృత ఛాయా శ్లోకం ఏదైతే ఉందో అది యథాతథంగా రాస్తేనే మార్కులు పడతాయి అనే ఒక స్కూల్ ఆఫ్ థాట్. 2, అందులో ఉన్నటువంటి ఆ పదాలని వాటికి సంస్కృత ఛాయా పదాలని మాత్రం రాయగలిగిన మార్కులు పడతాయి అనేది రెండో పాయింట్. కాదండి, సంస్కృతంలో దాని తాత్పర్యం రాయగలిగిన మార్కులు పడతాయి అనేది మూడో స్కూల్ ఆఫ్ థాట్. వాళ్ళు ఎవరు ఎలా దిద్దుతారో మనకి అనవసరం. మన శక్తి మేరకి మనం రాద్దాం. కనుక శ్లోకాలన్నీ బైహార్ట్ చేయాలి అనేటటువంటి భావన మనకి వద్దు.
శ్లోకాలన్నీ ఎందుకంటే ఈ వయసులో మీరు మొత్తం బైహార్ట్ చేయడం అనేది కష్టతరమైన విషయం. అయితే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. గద్య రూపంలో కొంత ఉంది, శ్లోక రూపంలో కొంత ఉంది. ఈ గద్య రూపంలో కొంత ఉండి, పద్య రూపంలో కొంత, శ్లోక రూపంలో కొంత ఉంటే ఆ రూపం చూసి, అంటే నేనైతే ఇటు చేస్తా, అది రైట్ రాంగో నాకు సంబంధం లేదు, మార్కులు పడతాయో పడతాయో నాకు సంబంధం లేదు. ఓ శ్లోకం ఇచ్చాడు, ఆ శ్లోకానికి సరి అయిన పదాలు నాకు గుర్తున్నొచ్చినంత మటుకు ఆ స్పేస్ లో రాసుకుంటూ పోతా ముందు. తర్వాత మిగతా గుర్తొచ్చినా అక్కడ పూరించుకుంటా. సో మ్యాక్సిమం రాసేసాను నేను. లేదు, ఏది గుర్తొచ్చావో రాసేసి మిగతా రాయకుండా వదిలి ఆ ప్లేస్ వదిలేసుకుని తర్వాత ప్రశ్నకి వెళ్ళిపోతా. ఎప్పుడో గుర్తొస్తుంది, అదే ఇక్కడ అత్త దగ్గర నిమజ్జత దగ్గర ఏమో అదే చెప్పాడు, ఇక్కడ పడుండి ఏడుస్తుందని చెప్పారు అంది కదా అని. జాగ్రత్తరా అంది, అది పాంతహ అంది, పతికహ అంది, ఏదో చెప్తాంగా. ఆ పదం గుర్తొచ్చినా మళ్ళీ వెనక్కి వెళ్ళి రాసుకోవచ్చు, పెద్ద విషయం కాదు. కనుక ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగా కూడా వీటిని మనం ఆన్సర్ చేసుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టు, అంటే మొదలెట్టిన తర్వాత మొత్తం అంతా రాసేయాలి, రాయలేకపోతే వదిలేసామని అనుకోవద్దు అని చెప్పడం కోసం. ఛాయలో మీరు గమనించినట్లయితే ప్రాకృత శ్లోకానికి ఛాయా శ్లోకానికి రెండు ప్యారలల్ వర్డ్సే వాడతాడు. మీరు గమనించండి, అది ఆల్మోస్ట్ ప్యారలల్ వర్డ్స్ వాడతాడు. అందుకే కదా దాన్ని ఛాయ అన్నారు. కనుక మన ఎంతవరకు గుర్తొస్తే అంతవరకు ఆ వర్డ్స్, ఆ లెంత్ తెలిసిపోయింది మనకి. వాడి ప్రింట్ లో ఇచ్చేసాడు, ఆ లెంత్ తెలిసి కూడా ఆ లెంత్ ప్రకారంగా మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఆ పదాలని రాసుకుంటూ వెళ్తే గుర్తు చేసుకుని, జాలి హృదయం ఇండివిజువల్ ఉంటే మార్కులు వేస్తాడు, లేకపోతే వేరు, అది వేరే విషయం. మార్కులు పక్కకు పెట్టండి కాసేపు. మనం ఇట్లా ప్రయత్నం చేయొచ్చు. అంటే ఒకేసారి మొత్తం ఆన్సర్ రాసేయాలి అనే తాపత్రయం మనకు అక్కర్లేదు అనే విషయాన్ని ఒకటి అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటాం. 4 మార్కుల నుంచి వెళ్ళింది బుర్ర అక్కడికి. ఇది కూడా అంటే బుర్రని కూడా శ్వహ అనొచ్చు అనమాట. ఎందుకంటే మన జ్ఞానేంద్రియం అటు అటు ఇటు పరిగెత్తింది. ఇప్పుడు చూడండి ఎట్లా పరిగెత్తింది, ఎక్కడ పోయిందో. నిరుక్తం చెప్పుకుంటూ ప్రాకృతంలోకి పోయింది. తర్వాత ఏంటమ్మా, హరికథ తర్వాత ఏం చెప్పుకోవాలి? కర్ణ. కర్ణ. కర్ణ అంటే చెవి. దీనికి చెవి ఎందుకని పేరు వచ్చింది అంటే తీరినట్లుగా ఉండేటటువంటి దారిని కర్ణ అంటారు. చెవు మనకి ఒక ముద్దలా ఉండదు, ఇలా చీలినట్టు కనపడుతూ ఉంటుంది. నికృత్త ద్వార కృతి ఛేదనే. కృతి ఛేదనే అనే కృతి ఛేదనే అనే ధాతువు నుంచి పుట్టింది కాబట్టి దీన్ని ద్వారా మనకి ఏమిటవుతాయి? శబ్దాలు లోపలికి ప్రవేశిస్తాయి. అందుకని దీనికి కర్ణ అనే పేరు. అయితే ఆగ్రాయణుడు అనే ఆయన ఏం చెప్పాడయ్యా అంటే రుచ్యతే రీతి అని అన్నాడు. కర్ణ అని ఎందుకు వచ్చాడంటే రుచ్యతే రీతి అని. రుగతౌ ఆకాశంలో ఉన్న మాటల వైపుకి చెవులు వెళ్ళినట్లుగా వెళ్ళి వాటిని గ్రహిస్తాయట. రుచ్యంతీవ ఖే ఉదగంతాం అని ఆగ్రాయణుడు దానికి వ్యాఖ్యానం చెప్పాడు. అంతే కదండి. ఇప్పుడు రాజయ్య గారు ఓ మాట, అనంతకృష్ణ గారు ఇటు రండి అన్నాడు. ఆయన అన్న శబ్దం ఎక్కడుంది? ఇప్పుడు ఆకాశంలో ఉంది. నా చెవి ఏం చేస్తోంది? ఆ శబ్దాన్ని పట్టుకుంటోంది. కనుక ఆయన అట్లా కాదు, రుగతో ఆకాశంలో ఉన్న మాటల్ని వైపుకి చెవు వెళ్ళి ఆ శబ్దాల్ని పట్టుకుని మనకి గ్రహించి మనకు అందజేస్తుంది, బుద్ధికి అందజేస్తుంది. కనుక దీన్ని కర్ణ అన్నారు అని అంటారు. అయిన తర్వాత ఏంటండి 70 రుచరహన కుచరః కుచరః ఏంటండి? కుచరహ. కుచరః కుచరః కుచరహ. కుచరహ అంటే చెర. చెర అంటే అర్థమైపోతుంది కదండి. కుచరహ చెడ్డగా నడిచేవాడు.
కుత్సితమైన నడత కలవాడు. అంటే ఏం చేస్తాడు వీడు? ఎవడో ఒకడిని హింసిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. అంచేత చరతి అనేటటువంటి కర్మ కుత్సితమైనది. చరతి కర్మ కుత్సితం, కుచరః. అంటే ఏంటి? వీడు ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికైనా వెళ్తాడు అని అర్థం చెబితే కుచేరుడు అన్నాం అనుకోండి. ఇప్పుడు వీడు కుచేరః అంటే ఏంటండి? అంటే ఎప్పుడైతే ఎక్కడైతే చరతి కుత్సితం అని అర్థం చెప్పాము, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు అనే అర్థాన్ని ఇక్కడ చెప్పారు. కుచేరః హాస్యం. ఎప్పుడైతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాడు, ఎక్కడికైనా వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు వీడంటే ఎక్కడికైనా వెళ్తాడండి అన్నారు. అంచేత కుచరః అన్నారు. ఒకవేళ అలా అర్థం చెబితే అప్పుడు ఏమవుతుందండి? కుచరః అన్నది దేవతలని కూడా సూచిస్తుంది. ఇక్కడ దేవతలు ఎక్కడికైనా వెళ్ళగలరు, ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళు. కనుక కుచరః అనే శబ్దం దేవతని కూడా చేరుస్తుంది. క్వాయం న చరతి, ఎక్కడికి వెళ్ళడు, క్వాయం న చరతి, ఎక్కడికి వెళ్ళడు అని అనే విషయానికి మనకి ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని కూడా, కుచర అంటే దేవతలు అనే అర్థం చూపించే మంత్రాన్ని కూడా ఉటంకిస్తారు పెద్దలు. అది మనకు అనవసరం. తర్వాత తర్వాత ఏమిటండి? కుల్మాషాః. కుల్మాషాః అంటే అమ్మాయి రాసిచ్చిన టేబుల్ చాలా చిన్నగా కనపడుతుంది. అంటే చిన్న పేపర్ మీద స్కాన్ లో తీస్తే చిన్నగా, అందుకని అది రీడబిలిటీ ఒకటి. పైగా నాకేమో ఈ నాగర లిపి స్పీడ్ నడవదు. అందుకని ఏదున్నా మళ్ళీ దాన్ని తెలుగు లిపిలో రాసుకోవడం అలవాటు. కుల్మాషాః. కుల్మాషాః అంటే ఏంటిట? కుల్మాషాః గంజి అండి, గంజి. పులియబెట్టిన గంజి. పులియబెట్టిన గంజి. పులిసిపోయిన అన్నాలు, పులిసిపోయిన అంబలి, పులిసిపోయిన గంజి, ఇవన్నీ కూడా కుల్మాషం అని అంటాం. ఎందుకుట అంటే సగం తడిపిన యవలని, శనగల్ని, వీటన్నిటినీ, పాడైన వాటిని కూడా కుల్మాషాలు అంటారు. అంటే మనం తినేటటువంటి అన్నాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్నాలలో అన్నిటికన్నా కూడాను నీచమైనది, నికృష్టమైనవి అని అర్థం. అంటే అన్నం తినేసి అందులో బాగా పాడైపోయినవి ఏమైనా ఉంటే, పాచిపోయిందంటామే, ఆ పాచిపోయినవి ఏమైనా ఉంటే అది కులేషు సీదంతి. కుల్మాషాః. కులేషు సీదంతి. ఏ కులంలో? ఆ అన్న కులంలో, ఆ మొత్తం దానిలో ఏదైతే ఉందో దానిని కుల్మాషాః. కుల్మాషాః. తర్వాత గాయత్రం. 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 గాయత్రం అంటే ఏంటి? దీనితోటి మనం స్తుతి చేస్తాము, వీటితోటి మనం స్తుతి చేస్తాం కనుక గై శబ్దే గాయతే స్తుతి కర్మణః. గాయతి అంటే అర్చతి. అంటే ప్రాణత్రాత అంటే ప్రాణములకు పరిపాలకుడైన పరమాత్మని సంకీర్తించేదాన్ని గాయత్రం అని అంటారు. అని ఇట్లా ఆ గానము ద్వారా, స్తుతి ద్వారా చేసేటటువంటి దేవతా స్తుతులని గాయత్రం అని అంటారు. అంచేత గాయతి అంటే అర్థం ఏమిటో, గాయత్రం సరే, గాయతి అంటే అర్థం ఏమిటి అంటే అర్చించటం, స్తుతించటం, పాట పాడటం అని మనకి రూఢిగా వచ్చింది అర్థం. కానీ గాయతి అనేటటువంటి దానికి మాత్రం దేవతలని స్తుతించుట అనేటటువంటి అర్థం వచ్చింది.
గాయత్రం అయిపోయింది అక్కడికి. గాయత్రం తర్వాత గాయత్రం గిరస్ గిరస్ గిరస్. గిరస్ గిరస్. ఇక్కడ మీరు గమనించండి, గిరస్ అని ఉంది కదా, ఇది పదం. గిరస్ అన్నది పదం. ఎందుకు అది పూర్తి పదం అయిపోయింది. అయిన తర్వాత వ్యాకరణ సూత్రాల ప్రకారము సకారము అంతమునందుంటే పదాంత సకారము అన్నమాట. పదాంత సకారం ఉంటే విసర్గగా మారుతుంది. ఎట్లా? అది వెంటనే మారిపోదండి. పదాంత సకారము సజుషో రుహు అనే సూత్రం ప్రకారం ఇది ఏమవుతుంది అంటే గిరస్ కాస్త గిరర్రు అవుతుంది. గిరర్రు అయిన తర్వాత అందులో ఇది సంజ్ఞలు పోతే గిరర్ అవుతుంది. అయిన తర్వాత ఆ రకారం కాస్త మళ్ళీ విసర్జనీయంగా మారుతుంది. అంటే విసర్జన అంటే విసర్గగా మారుతుంది. ఇది సంస్కృత వ్యాకరణ రీత్యా పద నిష్పత్తి జరిగేటప్పుడు ఈ గిరస్ శబ్దమే గిరహ అవుతుంది. కనుక మీరు గిరస్ = గిరహ అని రాసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఒకటి. గిరహ అంటే స్తుతులు, మాటలు. గ్రూ శబ్దే అనేటటువంటి ధాతువు నుంచి ఇది జన్యమైంది. గ్రూ శబ్దే అని స్తుతించటము అనేటటువంటి అర్థము, శబ్దము అనే అర్థంలో ఉంది. కనుక ఈ గిరహ శబ్దానికి స్తుతులు అనే అర్థంతో మనం చెప్పుకుంటాం. మాటలు, శబ్దము ఇవన్నీ కూడా అందులో ఉంటాయి. దీని తర్వాత చిలమ, తిలమ, చిత్తమ్మ. చిత్తం 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 నేను చూసారా మరి, ఆవిడ చక్కగా చిత్తం అని సంస్కృతంలో రాస్తే నేను చిల్లమని చదువుతున్నా. ఇది నా టాలెంట్. మీరు నన్ను పాఠం చెప్పమంటారు, ఎట్లాగండి? చిత్తం. చిత్తం అంటే ఏంటండి? తమ చిత్తం అండి, మీరు ఏమన్నా చెప్పండి, మేము వింటాం అంటారా? సరే. తెలుసుకొను చిత్తం అంటే లోపలి ఇంద్రియము. లోపలి ఇంద్రియము అంటే హృదయములో కలిగేటటువంటి భావము. దాన్నే మనం ఇంకో మాటలో చెప్పాలంటే ప్రజ్ఞ అని కూడా అంటాం. ప్రజ్ఞ అని కూడా దాన్ని అంటాం. అంటే ఏంటన్నమాట? విషయాలని దీనితో తెలుసుకుంటాము. చితీ సంజ్ఞానే అనే ధాతువు నుంచి ఇది ఉత్పన్నమైంది. చితీ సంజ్ఞానే అంచేత లోపలి ఇంద్రియము, హృదయ భావము, చితీ సంజ్ఞానే అనే ధాతువు నుంచి ఇది ఉత్పత్తమైంది. కనుక అన్నిటినీ తెలుసుకునేటటువంటిది కనుక అంచేత చేతతి అనేన అర్థాన్ చితి అని దానికి వ్యుత్పత్తిగా కూడా చెప్పచ్చు. చితి అంటే ఇది చిత్తం. సరే, చితిగా చిత్తం. చిత్తం అంటే ఇది అర్థం. అయిన తర్వాత చిత్తం జరిత 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 జడిత. ఓకే. అది ఇక్కడ నాకు నకారంలా కనపడుతుంది ఆ జా కాస్త, అందుకని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యా. ఏంటిది ఇక్కడ వేరేగా ఉంది ఇక్కడ. జరిత జృ అనే ధాతువు నుంచి వచ్చిందా? జరిత.
స్తోత స్తుతి చేసేవాడు, గృణాతి అర్చిస్తాడు కాబట్టి, ప్రశంసిస్తాడు కాబట్టి. అందుకని ఎవడైతే ప్రశంసిస్తాడో వాడు, గృణాతి అర్చించేవాడు అనేటటువంటి అర్థంలో జరిత అనేటటువంటి జరు అనే ధాతువు నుంచి ఇది ఉత్పన్నమైంది. అంటే ఎక్కడైనా సరే మనము యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ఈ స్తోత్రం చేస్తారు కదా, ఆ బలి ఆ ఆహుతులు ఇచ్చేటప్పుడు వాటిని జరిత అని చెప్పేవాడిని జరిత అని అనమన్నారు. అయిన తర్వాత తృణం. తృణం తృణం అంటే తర్దనం ఇది తృణం. తర్దనం ఇది తృణం. ఏదైతే గడ్డి. గుచ్చుకుంటుందో తృణం అన్నాడు అనమాట. దాన్ని బాగుంది. అంటే గడ్డి గుచ్చుకునే లక్షణం ఉండేటట్టు, ఆ గడ్డికి ఉండే చివర మొన ఉంటుంది కదా, ఆ గుచ్చుకునేటటువంటి గడ్డి పోచల్ని తృణం అన్నారు. అంచేత ఈ తృణం అనేటటువంటి శబ్దానికి త్రిదిర్ తర్దనం ఇది తృణం అన్నది దాని తర్దనం ఇది తృణం అన్నది ఏమన్నా దాన్ని ఏమంటారు వ్యాఖ్య, దాని మీనింగ్. మరి అది ఏ ధాతువు నుంచి వచ్చింది అంటే ఉత్ ఉత్ప ఉత్ప త్రుదిర్ ఉతృదిర్ ఉతృదిర్ హింసానాదరయో. హింస అనాదరయో అనమాట. హింసానాదరయో ఆ రెండర్థాల్లోనూ ఉతృదిర్ అనేటటువంటి ధాతువు ఆ ధాతుజన్యమైనది. అంచేత తర్దనం ఇది తృణం అనే తాత్పర్యంలో ఆ పుచ్చుకునే లక్షణం ఉండే గడ్డిపోచకి తృణం అని పేరు పెట్టారు. అయిన తర్వాత తృణం తర్వాత తృణం దంశః దంశః దంశః. దంశః దం ఐ దంశ దం దంశః 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 అంటే బాగా కుట్టే లక్షణం అండి. అంటే దం ఐ చెప్పండి. బాళ్ళ వెంకట సుబ్బయ్య గారు హ్యాండ్ రైజ్ చేశారు. గురుగారు జనిత అన్నారు కదా, అన్నాను. అట్లనే జనిషత అనే ఒక పదం కూడా ఉంది. దానికి దీనికి ఏమైనా వేరే అర్థం ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ ప్రశ్నలు వేయకండి, ఎందుకంటే ఉన్న సిలబస్ చదువుకోవడమే మనకి ఇక్కడ పట్టుకుంటుంటే మళ్ళీ తజ్జన్యంలో ఆ పక్క ఇచ్చామనుకోండి కన్ఫ్యూజ్ అవుతారు. వద్దు, మనం పరీక్షలు చదువుకుంటాం, జ్ఞానాన్ని చదువుకోవటం లేదు. గుర్తుపెట్టుకోండి విషయాన్ని. పొరపాటున జ్ఞానం వస్తే రావచ్చు కాక, పొరపాటు జ్ఞానం వస్తే రావచ్చు కాక, కానీ మన లక్ష్యం మాత్రం పరీక్ష మాత్రమే కదా. ఇందులో మొహమాట పడకన్నగా చెప్పుకోవడానికి ఎక్కువ డీవియేట్ కాదు. అంటే చెప్పుకోవడం పెద్ద విషయం కాదు, కానీ దానివల్ల మిగతా వాళ్ళు దాన్ని ఎక్కడికో సైడ్కి వెళ్ళిపోయి అదే ఇదాంటి కన్ఫ్యూజ్ ఒకటి రాస్తే 4 మార్కులు పోగొట్టిన పుణ్యం మన ఇద్దరికి వస్తుంది. 2 మార్కుల పుణ్యం మీకు, 2 మార్కుల పుణ్యం నాకు వస్తుంది. దంశః అంటే అడవి ఈగ అనుకుందాం కాసేపు. ఎందుకు? ఇది బాగా కుడుతుంది కనుక దంశ దశనే అని దానికి చెప్పుకుంటాం. దంశ దశనే అనే దీని నుంచి దంశః అంటే బాగా కుట్టేది, బాగా కుట్టేది అని చెప్పి మనం దీనికి అర్థం చెప్పుకుంటాము. తర్వాత వచ్చి దక్షిణ. దక్షిణ దక్షిణ
తూర్పు వైపుకి తిరిగి నిలుచుని ఉన్నప్పుడు కుడి వైపున ఉన్న దిక్కు దక్షిణము. నేను తూర్పు వైపు చూస్తున్నా, నా కుడి చెయ్యి ఎటు వెళ్తుంది అంటే ఇటు వెళ్తుంది, కనుక ఇది దక్షిణం అయిపోయింది. అంటే హస్త ప్రకృతి దక్షతేర్ ఉత్సాహ కర్మణ దాశతేర్వా స్యాద్ ధన కర్మణ దాశ్రుదానే. దాశ్రుదానే దానాన్ని కుడి చేతో చేస్తారు కాబట్టి ఈ హస్తానికి కూడా దక్షిణ అనే తాత్పర్యం ఉందండి. కనుక దక్షిణ అంటే కుడి చేయి అనే అర్థం చెప్పొచ్చు. అట్లాగే దక్షిణ అనేది దక్ష అనే ధాతువు నుంచి దక్ష వృద్ధవు అనేటటువంటి ధాతుజన్యముగా కూడా దీన్ని మనం చెప్తారు. అంటే ఏదైనా సరే చక్కగా సాధించేందుకు అర్హత కలిగినది, దేన్నైనా సాధించేందుకు అర్హత కలిగినది. అంటే ఇప్పుడు యజ్ఞం చేయించేవాడు ఉన్నాడు, దానికి ఏంటి ధన వస్తు రూపంగా చేసే సంభావన, గౌరవము. అంటే క్షతే సమర్థ యతి కర్మణ వృద్ధం సమర్థయతి. యజ్ఞంలో జరిగే త్రొట్టుపాటుల్ని దోషాల్ని ఇది పూరించి బాగు చేస్తుంది. దక్షిణ ఎందుకు ఇస్తావయ్యా చేయించిన వాడికి అంటే, నేను చేసిన కార్యక్రమంలో ఏదైనా దోషాలుంటే, ఆ తప్పులుంటే వాటన్నింటినీ క్షమించమని ఆ చేయించడానికి మనం ద్రవ్య రూపంగా కొంత దక్షిణ ఇస్తున్నాం. ఇక్కడ చిన్న బ్రేక్ వేసినట్లయితే అది అంటే చిటికలో వచ్చేస్తా అన్నట్లు. టైం అయింది అప్పుడే. చిన్న బ్రేక్ అనగానే అక్కడ అరిచింది నెక్స్ట్ క్లాస్ టైం అవుతుందని. చిన్న బ్రేక్ ఇచ్చినట్లయితే ఎవరికి ఇస్తున్నాము? ఆ చేయించిన ఋత్వికి ఇస్తున్నావు. ఏమిటి ఇస్తున్నావు? కొంత డబ్బు ఇస్తున్నావు. ఇందుకు ఎందుకు ఇస్తున్నావయ్యా ఇది అంటే, నువ్వు చేసినటువంటి క్రతువులో ఏదైనా లోటుపాట్లున్నా, పొరపాట్లు ఉన్నా, చేయటం మర్చిపోయినా, సరిగ్గా చేయకపోయినా ఆ దోషాలు పోవడానికి ఇస్తున్నావు. ఎక్కడ దోషం చేశామండి అంటే యజ్ఞ కార్యక్రమంలోనో పూజా కార్యక్రమంలో ఆ క్రతువులో చేసాం. క్రతువులో చేస్తే ఎవరి దగ్గర పూరించాలండి? మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటే మీకే 100 రూపాయలు ఇవ్వాలి. తీసుకెళ్ళి మన సుబ్బయ్య గారికి ఇస్తే సరిపోతుందా? అంటే ఈ ఇవ్వటం ద్వారా ఇక్కడ మనకు అర్థం కానిది, మనం పట్టుకునేది ఏంటంటే, ఆ దక్షిణ ఇవ్వటం అనేది ఎవరికి ఇస్తున్నారో అతను ప్రత్యక్షముగా ఆ క్రతువు ఎవరిని సంకల్పించేశారో ఆయన రూపంగానే ఈయనకి ఇస్తున్నారు. కానీ అయ్యగారు ఇంత జయించాడు కాబట్టి నేను ఎంత డబ్బులు తీసుకున్నాడు అన్నది కాదు. ఇదొకటి చిన్న అంటే లోతైన విషయాలు ఇవంతే. కనుక ఆ త్రొట్టుబాటుల్ని దోషాన్ని పూరించి బాగు చేసేది కాబట్టి అన్నాడు. కనుకనే ఋత్విజ్ఞుడు అగ్నికి ప్రదక్షిణ చేస్తూ వచ్చి తీసుకుంటాడు. ఆ యజ్ఞ కార్యక్రమాలు కూడా ఋత్విజుడు రాగానే డబ్బులు తీసుకోడు. ఆ క్రతువు చేసిన యజ్ఞ హోండానికి ప్రదక్షిణ చేసి వచ్చి తీసుకుంటాడు. ఎలా ప్రదక్షిణ? ఇట్లా చుట్టూ తిరుగుతాడు. కనుక దీనిని దక్షిణ అన్నారు. ఈ దక్షిణ దగ్గర మనం ఆపేద్దాం. అంటే నేనే 18 అయినాయండి. దక్షిణ వరకు 18వ ఐటమ్ వరకు చెప్పుకున్నాం మనం. ఈ దక్షిణ అయిపోయిన తర్వాత మిగతావన్నీ మంగళవారం, ఇవాళ గురువారం నాడు మళ్ళీ రానన్నారు కదా గురువు గారు. గురువారం నాడు మిగతా కొన్ని ఇంకెన్ని వీలైతే అని చెప్పుకుందాం.